ఎందుకు నేను చచ్చుగా ఉండాలి? ఎందుకు నేను బలహీనుగా ఉండాలి? నేను కూడా బలమైన దేవుని బిడ్డగా జీవిస్తాను. దురాత్మ శక్తుల మీద అధికారం ఉండాలి. మనకు వాటిని జయించే అధికారం ఉండాలి. దేవుని శక్తి ఆస్వాదించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో, పైకి భక్తిగా ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడు కమ్ము. అధికారం తీసుకో, అధికారముతో ఆజ్ఞాపించు. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 20వ వాక్యంలో, తన కర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. తొక్కించాడా? సాతానుగాడు ఎక్కడున్నాడు? మీ కాళ్ళ దగ్గర ఉండాలి సాతాను.